అండి నిన్న మా పెదనాన్న వాళ్ళ ఊర్లో కోసుకొచ్చిన గోరింటాకు ఇదిగోండి. మిక్సీ అయితే పట్టలేదు. మిక్సీ పట్టి పెడితే పండదు. ఆకైతే ఒకరోజు పెట్టినా పండిద్ది. ఇప్పుడైతే మిక్సీకి వేస్తున్నా. ఇది బాగా ఎర్రగా పండాలంటే ఇట్లా పట్టుకోండి. ఇట్లా చిన్న ఆకు అయితే తెచ్చుకోవాలి చూడండి. పెద్ద ఆకు అయితే పండదు. ఇది గోరింటాకులో కూడా ఆడ ఆకు మగ ఆకు అని ఉంటుందంట. ఇలా పెద్ద ఆకు అనుకోండి సరిగా పండదు, ఎర్రగా అవ్వదు. చిన్న చిన్న ఆకు ఉన్న గోరింటాకు అయితే కోసుకుంటే మంచిది. ఇందులో అయితే మిక్సీలో వేసేద్దాము. మిక్సీలో గోరింటాకు వేసేసి ఇలాగా రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇప్పుడు రోట్లో ఎవరు దంచుతున్నారు? ఇక్కడ చూడండి, చింతపండు, పెరుగులో చింతపండు నానేసాను. ఇందులో అయితే వేసేస్తున్నా. ఇప్పుడు ఒక నిమ్మకాయ, ఒక చెక్క ఇట్లా పిండుకొని ఇది బాగా మెత్తగా పెట్టుకొని మిక్సీ పెట్టుకుంటే బాగా ఎర్రగా పండిద్ది. ఓకేనా? మిక్సీ అయితే ఇదిగోండి, మిక్సీ అయితే పట్టేసాను. చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఇది ఎంత రెడ్గా అయిద్దో పొద్దునైతే నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఇప్పుడు వచ్చేసి పట్టేశాను. చింతపండు అన్నీ వేసి, చింతపండు, పెరుగు,